భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగం. ఇంతకు ముందు అధ్యాయంలో ఏదైతే క్షేత్రజ్ఞుడు గురించి, క్షేత్రం అంటే ఏంటి, ప్రతి ఒక్క క్షేత్రంలో ఉన్నవాడు ఏంటి అన్నది చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఎలా అయితే అన్ని క్షేత్రాలే అయినప్పటికీ కూడా విశేషంగా కొన్ని కర్మలు చేసుకుని ఆ కర్మ ఫలితాల్ని తొలగించుకుని మళ్ళీ పరమార్థాన్ని తెలుసుకుంటూ పరమ పదాన్ని పొందగలిగిన క్షేత్రాలు మానవ క్షేత్రాలు ఈ శరీరమే. అయితే సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో కూడా 3 గుణాలతో కూడుకునే ఉంటారు అందరూ కూడా, సాత్విక, రాజస, తామస. ఈ 3 గుణాల కలయికతో ఉన్న ఈ క్షేత్రము, దాని గురించి అంటే ఏ గుణం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏది గుర్తించి దేని అనుకూలంగా ఏ స్వభావంలో ఉంటూ ఉంటారు, ఆ విపరీతాల కారణంగా ఎలా జరుగుతూ ఉంటాయి అన్నది ఇందులో చెప్పటం. ప్రకృతిలో ఎలాగ భాగమైన ఈ జీవరాశుల యొక్క సముదాయం అంతా కూడా ఎలా అయితే ఉత్తమ, మధ్యమ, అధమ అన్నది ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ 3 గుణాలు సాత్విక, రాజస, తామస, ఈ 3 గుణాల కలయికతోనే శరీరం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత కూడా కొన్ని వాసనల కారణంగా, కొన్ని మన చుట్టూ ఉన్న వాటి సంపర్క కారణంగా, కొన్ని ప్రభావాల కారణంగా ఒక్కొక్క గుణం అన్నది మనలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శరీరం కనిపిస్తుంది కానీ గుణాలు కనపడవు. ఎలా అయితే ఈ గుణాలు కనిపించవు, కాకపోతే నేను మాట్లాడే విధానం, నేను చేసే పనులు, అలాగే ప్రతిదానికి నేను ఎలా అయితే రియాక్ట్ అవుతున్నానో, అందుకే ఇవి అంతర్లీనము అంటారు. ప్రతి ఒక్క మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి, ఆ కలయికతోనే ఉంటాయి. కొన్నిసార్లు కోపం వస్తుంది, కోపం రావటంలో తప్పు లేదు. కాకపోతే ఆ కోపం ఎలా ఉండాలి అంటే మళ్ళీ వెంటనే సర్దుకునేలాగా, మళ్ళీ నా సహజ స్థితికి నేను వచ్చేలాగా ఉండాలి. అలా కాకుండా ఉంటే ఈ 3 గుణాల యొక్క కలయిక వల్ల, అటు ప్రభావం వల్ల మనం ఎటువంటి కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటాం. మళ్ళీ చేసిన దానికి మళ్ళీ ఫలితంగా మనకి ఏవి లభిస్తాయో, ఎటువంటి బంధనాలు పొందుతూ ఉంటామో, మళ్ళీ దీనికి కారణంగా మళ్ళీ ఇంకో జన్మ అన్నది మనకి ఎలా ప్రాప్తిస్తూ ఉన్నది, ఈ కాలచక్రంలో మళ్ళీ పడిపోతామా విడివడిపోతామా అన్నది ముఖ్యంగా ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ముందుగా మొదటి శ్లోక, ఫస్ట్ శ్లోక 14 చాప్టర్లో శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరమేశ్వరుడు, ఆ కృష్ణుడు అర్జుడికి చెప్తున్నాడు. క్షేత్రజ్ఞ విభాగాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ క్షేత్రం ఏంటి, చరాచర సముదాయంలో ఉన్నది ఒక్కటే ఉన్నప్పటికీ కూడా అనంతమైన ఈ విశ్వంలో జ్ఞానాన్ని పెంచుకోవటానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి, సాధన రూపంలో చేయటానికి మానవుడికి ఒక్కటే అధికారం ఉన్నది. ఇక్కడ అధికారం ఉన్నది అంటే అది ఎక్కడి నుంచో కొని తెచ్చుకున్నది కాదు. అంటే కొన్ని నువ్వు చెయ్యగలవు, చెయ్యగలిగిన స్థితిలో ఉండి కూడా చెయ్యకుండా జంతువులాగా బతుకుతానంటే అటువంటి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. అది కూడా వాసనల ప్రభావంతో మనం అంత హీనంగా బతుకుతాం. ఇక్కడ జంతువుల్ని తక్కువ చేసింది కాదు, అంటే కొన్ని వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అపరిమితంగా జ్ఞానాన్ని వృద్ధిలోకి చేసుకుని నన్ను నేను ఉద్ధరించుకోవటమే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించగలిగే స్థితిలో మానవుడు ఉన్నాడు, అంటే మనిషి. కానీ ఇలా ఉన్న మనిషి అది పరమసత్యాన్ని గ్రహించకుండా అజ్ఞానవశమున మాయా మోహాల కారణంగా భోగప్రాయంగానే జీవితాన్ని తను అర్థం చేసుకోకుండా మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ మొట్టమొదటి శ్లోకాలో ఎలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, పరం భూయ. పరం అంటే ఏంటి, సర్వోన్నతమైన, అన్నిటికన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఈ సర్వోన్నతమైన పరమ జ్ఞానము, అందుకే పరం భూయ. అంటే మళ్ళీ చెప్తున్నానంటే ఇంతకు ముందు చెప్పాడు ఎలా అయితే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఏ చేసేటప్పుడు నువ్వెలా ఉండాలి, పైగా నీకు ఏది చేసినా ఏవైతే లభిస్తూ ఉన్నాయో, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఏదన్నా మళ్ళీ సమర్పణ భావంతో, అంటే మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా కృతజ్ఞత భావంతో సర్వాన్ని నడిపిస్తున్నవాడు ఆ జగత్తుకి ఈశ్వరుడు, అది నాకు ప్రసాదించాడు, అందుకని అది పరమ ప్రసాదం అన్న భావనలో ఉండాలి. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ పరమ సత్యాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఈ జీవిత సార్థకం అవుతుంది. గ్రహించినంత మాత్రాన అయిపోతుందంటే మళ్ళీ అది కుదరదు. అనుక్షణము ఆ ఎరుకలో ఉండేలాగా ఉంటేనే అది మనకి సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ పరం భూయ, సర్వోన్నతమైన అన్నది నీకు మళ్ళీ చెప్తున్నాను. భూయ అంటే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళా
మనం ఎందుకు నెమరేసుకోవటం అంటారు. ఎందుకు దేన్నైతే వినగా 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 కూడా శుద్ధి చెందుతున్నాము, శుద్ధి చెందిన కారణంగా కొన్ని చెయ్యకుండా కొన్ని చెయ్యడానికి కూడా మనకి ప్రేరణ కలుగుతూ ఉన్నది. అందుకే అది మళ్ళీ చెప్తున్నాను అని ప్రవక్ష్యామి, నేను మళ్ళీ వివరిస్తున్నాను. మనకి ఎలా అయితే ఒక చాప్టర్ స్కూల్లో తీసుకుంటే ఒక చాప్టర్ మొత్తం చెప్పేస్తారు, చెప్పేసిన తర్వాత ముఖ్యమైన అంశాలు మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ అవి మళ్ళీ చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానం అంటే అన్ని అన్ని జ్ఞానానికి సంబంధించినవి అయితే అన్ని జ్ఞానాలలోకెళ్ళే కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకున్న జీవితం అన్నది ఒక పరిమితిలో ఉన్నది. ఒక 70 ఉంటాను, 60 ఉంటాను, 40 ఉంటాను. పైగా అవన్నీ వదిలేద్దాం. జీవితం ఎంత ఉందన్నది పక్కన పెడితే ఒక రోజుకి ఎన్ని ఉంటాయి? 24 గంటలే ఉంటాయి. ఎంత కష్టపడినా ఆ 24 గంటల్లోనే పడాలి. వృధా చేస్తే వెళ్ళిపోయినట్టు. ఈ రోజు రేపటికి రేపైపోయిందా? లేదు, మళ్ళీ మళ్ళీ రేపు అలాగే చేయాలి. ఎలా అయితే ఈరోజు ఆకలేసింది తిన్నాను, రేపటికి తినకుండా ఉండగలను అంటే ఇప్పుడు నేను సరిగ్గా తిని, పైగా సరిగ్గా దీనికి ఇవ్వాల్సిన నిద్ర ఇచ్చి, అలాగే ఇవ్వాల్సిన పోషకాలు అన్నీ ఇచ్చినప్పుడు రేపటికి శరీరం ఏమవుతుంది, నాకు ఇంకా పని చేయటానికి ఇది నాకు సహకరిస్తుంది. అలాగే ఎన్నో తెలుసుకోవటానికి వీలు లేకుండా కాస్త లిమిటెడ్ ఎడిషన్ లాగా కొంచెం పరిమితికి ఉన్నాం మనం. ఇంతసేపు పడుకోవాలి, ఇంతసేపు పని చేయాలి, ఇంతసేపు నిద్రపోవాలి, ఇన్ని చేస్తే కానీ మళ్ళీ ఈ శరీరం రేపటికి నాకు సహకరించదు. అయితే అన్నీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అన్నీ తెలుసుకుని అన్నీ అర్థం చేసుకునే అంత జ్ఞానం మనకి లేదు, అంత సమయం కూడా మనకి లేదు. అందుకే అన్ని జ్ఞానాలు ఉత్తమమైన ఐటీ అయినప్పటికీ కూడా అన్నిటితో కూడా ఉత్తమమైన అంటే ఆ ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఆ ఒక్కటి పట్టుకోగలిగితే ఈ జన్మ సార్థకం. అందుకే జ్ఞానాలలోకెల్లా కూడా ఉత్తమమైనది సర్వోన్నతమైన జ్ఞానము, అది చెప్తున్నాను అన్నాడు. యజ్ఞాత్వా మునయ. అయితే ఇది తెలుసుకో చెప్తున్నాను అని చెప్పాడు. ఇంతకు పూర్వం కూడా చాలా మంది తెలుసుకుంటే కదా, ఇప్పుడు కొత్తగా నీకు పరంపదం వస్తుందని చెప్పట్లేదు కదా, నీ మీద ప్రీతితో చెప్పట్లేదు కదా. ఎలా అయితే పరమాత్మకి పక్షపాతం లేదు, ఆయన్ని పూజించినా, ఆయన్ని నిషేధించినా, లేకపోతే ఆయన్ని తిరస్కరించినా, ఆయన్ని తెలుసుకున్నా, ఆయన్ని తెలుసుకోకపోయినా సకలానికి కూడా అదేలాగా కరుణా సాగరంలాగే ప్రసరింపచేస్తున్నాడు, అన్నీ ఇస్తూనే ఉన్నాడు. అందుకే ఇంతకు పూర్వం యజ్ఞాత్వా మునయ, యత్ అంటే ఏదైతే, జ్ఞాత్వ అంటే తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? మునయ, మునులు. ఈ మునులన్న వాళ్ళు కూడా అది పరమసత్యాన్నే తెలుసుకున్నారు కాబట్టి అది గ్రహించుకోగలిగి అది తెలుసుకున్న కారణంగా సర్వే పరాం, సర్వే అంటే ఆ తెలుసుకున్న మునిలందరూ కూడా పరాం అంటే ఆ అత్యున్నతమైన సిద్ధిమితో గతాహ, ఆ తెలుసుకున్న కారణంగా దాన్ని అంతలాగా పట్టుకుని ఉన్న కారణంగా పరిపూర్ణత సిద్ధిని ఆ జ్ఞానం ద్వారానే వాళ్ళు పొందగలిగారు. అంటే అసలైన ఉత్తమమైన జ్ఞానాన్ని తెలుసుకుని, ఇప్పుడు చాలా వింటాం, విన్నంత మాత్రాన మనం ఆచరిస్తున్నామా? లేదు. విన్నయన్ని ఆచరిస్తున్నావా? లేదు. అంటే ఏదైతే వింటున్నావో అది నువ్వు మననం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ అది మళ్ళీ నువ్వు ఆచరించి చేసుకుంటూ వెళుతూనే ఉంటేనే దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించగలవు, దానివల్ల ఒకటి నీకు లభిస్తుంది. ఇంతకు పూర్వం కూడా ఆ మునులందరూ కూడా అది తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిన కారణంగానే అక్కడ పరిపూర్ణమైన సిద్ధిని వాళ్ళు పొందగలిగారు. గతి మారింది, పరమగతి వాళ్ళకి లభించింది అన్నాడు. శ్లోకానికి యథా తదా మీనింగ్ తీసుకుంటే, శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవంతుడు కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, జ్ఞానముల్లో అత్యుత్తమమైన పరమ జ్ఞానాన్ని నీకు మళ్ళీ నేను చెబుతున్నాను. ఆ పరమ జ్ఞానాన్ని తెలుసుకుని మునులు ఈ సంసారం అన్న బంధనాల నుంచి విముక్తులై పరమ సిద్ధిని వాళ్ళు పొందారు.
సంసారం అంటేనే భవసాగరం అంటే భావనలు ఉత్పత్తి చెందుతూనే ఉంటాయి. మోహాలు, మాయ, భవ బంధనాలన్నీ కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి. ఈ భవసాగరాన్ని దాటాలి, విడివడిపోవాలి, నా గతి మారాలి, అది పొందాలి అంటే ఈ సంసారం అంటే మాయా మోహాన్ని నేను వీడాలి. అందుకే పరమమైన జ్ఞానానికన్నా ఉత్తమమైన ఆ జ్ఞానాన్ని ఆశ్రయించే ఆ మునులు కూడా చక్కగా పరమ పదాన్ని పొందారు. అందుకే ఇక్కడ నేను నీకు మళ్ళీ చెప్తున్నానంటే ఇంతకు ముందు చెప్పలేదా? చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాడు. అందులోకి కూడా ముఖ్యమైన దాన్ని పట్టుకుంటే ఇంకా నువ్వు ఇంక ఏది పట్టుకోనవసరం లేదు. మునులు, ఋషులు, పండితులు, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ చదివి జ్ఞానాన్ని అందరూ సంపాదిస్తారు. జ్ఞానాల్లోకెల్లా కూడా ఉత్తమమైన జ్ఞానం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్మ అంటే అన్నిటిలోని సారం ఏమిటి అంటే అన్నిటిలో చెప్పబడింది ఏంటి అంటే కొన్ని క్రతువుల రూపంలో చేసిన, కొన్ని ఉచ్చారణల రూపంలో చేసిన, కొన్ని సంస్కార రూపంలో కొన్ని చేసిన, దానాలు ధర్మాల రూపంలో ఏది చేసినా సరే ఆ పరమాత్మ నామాన్ని జోడించేందుకు చెప్పారు. అంటే ఏ నామాన్ని తీసుకున్నా మళ్ళీ ఇతర ఇతర లీలల రూపంలో, కొన్ని అవతారాల రూపంలో ఇవన్నీ ఇతిహాస గాథలు ఇవన్నీ చెప్పింది ఏమిటి అంటే మూలమైన దాన్ని పట్టుకోవటానికి. అది పట్టుకునేంత వరకు ఇవి కావాలి. ఇందులో ఉన్న సారాన్ని గ్రహించటానికి ఇన్ని రూపాలుగా మనకి అన్నీ పెట్టారు. పరమాత్మ ఆయన గురించి ఆయనే అంత ఆయనే చెప్పింది చెప్పించేది చెప్తున్నది వింటున్నది వినిపించేది వినిపించేలాగా చేస్తున్నది ఆ మనస్సు అక్కడ రమించేలాగా చేస్తున్నది మళ్ళీ దానికి తగ్గట్టుగా విఘ్నాలు తొలగిస్తూ ఆ క్రతువు ద్వారా నేను మళ్ళీ వృద్ధి సిద్ధి పొందటానికి కూడా నాకు వీలుగా చేస్తున్నాడు. అందుకే ఆ మూలమైన పరమాత్మను తెలుసుకోవటమే ఏది ఆశ్రయించినా సరే ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే ఉన్నదక్కడే ఉన్నది వాడే ఆ పరమ సత్యాన్ని గ్రహించటమే. అది గ్రహించిన కారణంగానే మోక్షాన్ని పొందుతాము. ఆ అసలైన జ్ఞానమే ఇప్పుడు నీకు మళ్ళీ చెబుతున్నాను. అందుకే జ్ఞానాన జ్ఞానముత్తమం. అన్ని జ్ఞానాలు అయినప్పటికీ కూడా లౌకికమైన జ్ఞానం కదా, పరమంగా ఉన్న జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు లౌకికంగా చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు నేను ఆకలితో ఉన్నా. ఆకలితో ఉన్నప్పుడు ఏం కావాలి? ఆహారం నాకు కావాలి. ఈ ఆహారం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బియ్యం ఎవరు పండించారు, ఎలా పండించారు, ఇంత నాకు అవసరం లేదు. ఈ రూపంలో ఉన్నది పరమాత్మ. ఆ బియ్యం నాకు దొరికినప్పుడు దాన్ని వండుకుని ఈ శరీరానికి నేను ఇవ్వాలి. అంతవరకే సరిపోతుంది. అన్ని జ్ఞానాలే అయినప్పటికీ కూడా అందుకే మనకేం చెప్తారు? దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఎక్కడున్నావో ఆ ప్రదేశానికి ఆ సందర్భానికి ఆ సమయానికి తగ్గట్టుగా నువ్వు వ్యవహరిస్తే వృద్ధిలోకి వెళతావు. కాబట్టి అలా ఉండటం నేర్చుకోవాలి. సమయ స్ఫూర్తి కాని సమయంలో కానీ పని నువ్వు చెయ్యకూడదు. అలాగే ఇక్కడ కూడా అన్ని జ్ఞానాలే అయినప్పటికీ కూడా ఉత్తమమైన దాన్ని అంటే పరమాత్మ తెలుసుకోవటమే మూలం. అది అసలైన జ్ఞానము. దాన్ని ఈ ప్రాపంచిక విషయాల నుంచి నువ్వు విడివడిపోవటానికి ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ నీకు అవసరమే జీవించటానికి, కానీ నువ్వేం శాశ్వతంగా ఉండవు. అది పరమసత్యం. అందుకే అన్నిటిలో కూడా ఉత్తమమైనది పరమంగా ఉండటం. అన్ని సంపర్కాల్లో ఉన్న ఆ సంపర్కం మళ్ళీ నాలో జడాన్ని వృద్ధి చెయ్యకుండా, నాలో మాలిన్యాలు పెరగకుండా, వికారాలు పెరగకుండా నేను వాటి వల్ల ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా నేను ఇంకా స్థిరంగా ఉండి నా గతి నుంచి నేను వేరు కాకుండా గతికే నేను చేరుకునేలాగా నా ప్రయాసలో లోపం లేకుండా నేను ఉండగలగాలి. ఊరికే తెలుసుకోవటం వేరు, తెలుసుకుంది ఆచరించటం వేరు. పరమగతి పొందాలన్న కోరిక అందరికీ ఉంటుంది. పరమాత్మ పరమాత్మ అని పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా అంటాం. కాకపోతే ఈ పరమాత్మ అన్నది ఎలా అంటున్నావు? యద్భావం తద్భవతి అంటారు. అలాగే ఉచ్చారణలో అంటున్నావా? ఇది మనస్సు నుంచి వస్తుందా? ఇతరమైన వ్యామోహాల కోసం కోరికల కోసం పరమాత్మను ఆశ్రయించున్నావా? ఆ కోరికే పరమాత్మ అయి నువ్వు ఆశ్రయించి ఉన్నావా? ఉత్తమమైనది అంటే నేను కూడా అలా ఉంటేనే. నేను అలా ఉంటానంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఆ మునులు ఎలా ఉంటారు అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. దేన్ని ఆశ్రయించకుండా పరమాత్మ మీద తప్పితే ఇంకా దేని మీద కోరిక లేకుండా పరమాత్మే కోరికగా ఉంటాడు. ఆ పరమాత్మకి సంబంధించింది తప్పితే ఇంకా దేని మీద కూడా వాడికి ఏదైనా మళ్ళీ ఆ పరమాత్మ ఎరుకలోనే అన్నట్టుగా చూస్తుంటారు. అందుకే మనకి శృతి స్మృతి పురాణానాం అంటారు.
అంటే శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ పురాణాదుల్లో కానీ ఎన్ని విషయాల గురించి చెప్పబడిన ఎన్నో రకాలుగా ఉపదేశాల రూపంలో మనకి సులువుగా, ఎందుకంటే క్లాస్లో 40 మంది ఉన్నారంటే 40 మందికి అర్థమయ్యేలాగా చెప్తారు. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఉన్నదిన్నట్టు ఇది పరమాత్మ, అన్ని పరమాత్మ అంటే అందరికీ అర్థమైపోతుందా? అర్థం కాదు. కొన్ని క్రతువుల రూపంలో చెయ్యగా 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 ప్రక్షాళన కారణంగా ఆ వికసన జరుగుతూ ఉంటుంది. అందుకే ఇన్ని రకాల విషయాలతో అన్ని రకాల విధాలుగా మనకి ఉపదేశాల రూపంలో అన్నిటినీ మనకి అందుబాటులో పెట్టారు. ఈ అందుబాటులో ఉన్న వాస్తవాన్ని మనం, ఆ యథార్థ స్వరూపాన్ని, మన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వజ్ఞానమే పరమాత్మ, అసలైన జ్ఞానం, ఆ స్వరూపము. ఇలా తెలుసుకోగలిగితేనే ఈ భవబంధనాల నుంచి విడివడిపోతాము, శాశ్వతంగా ముక్తిని పొందుతాము. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా నువ్వు ఎన్ని సత్కర్మలు చేసినా, ఎన్ని సమర్పణ భావంతో ఎలా ఉన్నప్పటికి కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నీ బుద్ధి దేని మీద కుదురుతుందో, నీ మనస్సు దేన్నైతే కోరుకుంటుంటుందో అదే మళ్ళీ నీకు లభిస్తుంది అన్నాడు. అంటే ఇన్ని చెప్పింది ఎందుకు అంటే, ఆ సమయం ఎప్పుడన్నది ఎవరికి తెలుసు? ఇన్విటేషన్ ఇచ్చి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు అంటే కూడా ఇంకా ఏదో తినలేదు, లేకపోతే ఇంకా ఏదో కోరిక తీర్చుకోలేదు అన్నట్టుగానే ఉంటాను తప్పితే, ఈ సమయం నాకు వృధా కాకుండా నేను ఇలా ఉండాలన్న విచక్షణ ఉంటుందా అంటే అది సాధారణంగా ఉండదు. పరమాత్మకి సంబంధించిన ఉత్తమమైన జ్ఞానము తెలిసినా సరే దాని వందు రమిస్తున్నానని అనుకుంటాను, కానీ వెంటనే మళ్ళీ మాయామోహాలకి లోబడిపోతూ ఉంటాము. ఇది నిజానికి ఉన్నది ఉత్తమము, అన్ని రకాలుగా ఉన్నది జ్ఞానమే, అంటే అసలైనది, ఉన్నది ఉన్నట్టుగా. తాడు పాము అన్న భేదాలతో కాకుండా ఉన్నది పరమమైనది, అంటే ఆ పరమ పదానికి చేరుకోవాలంటే ఇలా పరమంగా ఉన్న ఆ పరమాత్మలో నేను ఐక్యం అవ్వాలంటే నేను అలాగే ఉండాలి. పాలల్లో పాలు పోస్తే కలిసిపోతాయి, అందులో తీసుకెళ్ళి నూనె పోస్తే ఎలా కలుస్తుంది? పరమంగా ఉన్న పరమాత్మను నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన నేను అందులో లీనమైపోతానంటే అయ్యే అవకాశం లేదు. తెలుసుకున్నంత మాత్రాన ఫలితం రూపంలో లభిస్తుందా అంటే లభించే అవకాశం లేదు. కాకపోతే తెలుసుకుంటూ తెలుసుకుంటూ నేను అలా అయితేనే అప్పుడు నేను అందులో ఐక్యమైపోతా. నేను అన్నది ఏదీ లేకుండా నేను ఉండగలిగే స్థితి, అది అసలైన జ్ఞానం. ఉన్నది పరమాత్మే, అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అని అర్థము. ఇక్కడ మునులు సాధారణమైన వాళ్ళు కాదే. వస్త్రాలు ధరించేసి, దండ కమండలాలు ధరించేసి, జుట్టు ఇవన్నీ మానేసి, ఇల్లు ఒళ్ళు అన్నీ వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్నట్టుగా కాదు ఇక్కడ అర్థము. ఇక్కడ మునులు కూడా దాన్నే అన్నారంటే మనలందరినీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోమనా? లేదు, మౌనంగా ఉండటం సాధ్యమైనంత వరకు అది ముని అని అంటే అర్థము. అంటే ఇంద్రియాల్ని, మనస్సుని అన్నిటినీ నిగ్రహించుకుని ఉండటం. ఇప్పుడు నన్ను నేనే నిగ్రహించుకోవాలి కాబట్టి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదో పూజ చేస్తున్నాను కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండండి, నా మనస్సు దాని మీద కుదురుకోవట్లేదని నేను చెప్పలేను. అయితే నేనేం చేస్తాను, ఇప్పుడు 7ంటికి వీళ్ళందరూ లెగుస్తున్నారు కాబట్టి గోల అవుతుంది, ఆ గోలలో నేను ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేనేం చేస్తాను, 5ంటికి లెగుస్తాను. అప్పుడు వీళ్ళెవరు లెగరు కాబట్టి నేను ప్రశాంతంగా ఆ క్రతువు నేను చేసుకుంటాను. నా కోసం ప్రపంచం మారదు, నన్ను నేను మార్చుకుంటూ దానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని నేను మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆ నియంత్రణ అన్నది నేను తెచ్చుకోవాలి. ఆ నియంత్రణ వచ్చి స్థిరత్వం వచ్చిన తర్వాత ఎంత అలజడిప్రాయంగా నా చుట్టూ ఉన్న వాళ్ళు కంపరం పుట్టేలాగా ఎన్ని రకాలుగా చేసినా సరే నేను అలాగే చలనం లేకుండా స్థిరంగా ఉండగలను. ఆసక్తి అన్నది లౌకికమైన విషయాలే అందు లేకుండా ఉండటం. నా కర్తవ్యాల నుంచి, నా బాధ్యతల నుంచి వదిలేసి వెళ్ళిపోమని చెప్పలేదు. ఎలా అయితే నీది కాని ధర్మం ఎంత గొప్పదైనా సరే నువ్వు అది ఆచరించినప్పుడు దానివల్ల నీకు ప్రతిఫలం ఏ రూపంలో నీకేది రాదు సరికదా, మళ్ళీ నీకు పాపం చుట్టుకుంటుందని కూడా ఎందుకు చెప్పారు అంటే, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నావో, ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఏ కుటుంబంలో ఉన్నావో ఆ బంధనాలన్నిటినీ కూడా నువ్వు నెరవేర్చాలి. ప్రతి దానిలో కూడా ఉన్నది పరమాత్మ అన్న ఎరుకలో ఉండాలి. ఈ ప్రాపంచిక విషయాలందు ఆసక్తి రహితంగా ఎల్లవేళలా పరమాత్మనే నేను ధ్యానిస్తూ దానికి మించినది ఇంకొకటి లేదు అని, మళ్ళీ సమాజ శ్రేయస్సు కొరకు అంటే మళ్ళీ స్వలాభం కోసం కాకుండా, సకామ కాకుండా నిష్కామంగా అలా ఉండటం అన్నది అసలైన లక్ష్యం. అది అసలైన జ్ఞానానికి అర్థం, పరమార్థం. అది పరమమైన జ్ఞానము, పరమ గతి అప్పుడు లభిస్తుంది మరణానంతరం. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని భోగాల కోసం నువ్వు చేస్తూ ఉన్నా సరే, చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచి ఎలా లభిస్తుంది అంటే, నేను మళ్ళీ ఏం చేస్తూ ఉంటాను, లోకోద్ధరణ కోసమే తప్పితే
నేను జీవించి ఉన్నంత వరకు ఈ జీవితానికి అర్థం, పరమార్థం, ముక్తి పొందాలి అంటే జీవన్ముక్తి స్థితి ఎప్పుడొస్తుంది? జీవించి ఉండగానే ఇట్లా ఆసక్తి లేకుండా లోకహితార్థం ఎంత చెయ్యగలనో శక్తి ఇచ్చిన ఆ పరమాత్మ చేపిస్తున్నాడన్న భావనతో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అవతల వాడు విన్నా వినకపోయినా మంచి మాటే చెప్పటం, అడిగినా అడక్కపోయినా ఆ మంచిని చేసేవే హితకరమైనవే చెప్పుకుంటూ వెళ్ళటము. అందుకే నీకు మరలా మరలా చెప్తున్నానని చెప్తున్నాడు. భవసాగరం అన్నది జనన మరణాల కారణమైనది. ఈ చక్రం నుంచి విడిపడిపోతే గాని పరమగతి లభించదు. ఆ విడిపడిపోవాలంటే ఎలా విడిపడిపోతాము అంటే, ఇయన్నీ తొలగిపోవాలి అంటే ఈ దుఃఖానికి మూలమైన ఈ జన్మ చక్రంలో పడకుండా ఉండాలి. ఆ బంధనాలు శాశ్వతంగా జీవించి ఉండగానే వదిలించుకుంటేనే పరమ పదాన్నిను పొందగలను అన్న భావనతో చెప్పాడు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో ఫస్ట్ శ్లోక సంపూర్ణం.